భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏడీ జ్యువెలరీస్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కు అరేంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సులో తరలిస్తున్నారు. అయితే చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందకి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వెంటనే భరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీంలుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మధ్యప్రదేశ్ సోనీ ఠాకూర్ అనే నిందితుడిని అరెస్టు చేసి 1,26,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నామని రాచకొండ సిపి కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. క్రిమినల్ గ్యాంగ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక మంచి డిటెక్ట్ చేశారు. మన భువనగిర్ యాదాద్రి భువనగిర్ జోన్ ఇందులో ఇది టోటల్ 1,26,88,432 రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్లో ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు. ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. క్రిమినల్ గ్యాంగ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక మంచి డిటెక్ట్ చేశారు. మన భువనగిర్ యాదాద్రి భువనగిర్ జోన్